మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎస్, బెంగళూరు వేదికగా మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ. డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ఢీకొట్టబోతుంది, పారబోతుంది. ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ, ఎవరు ఫేవరెట్గా ఉంటారు, ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? కోహ్లీ గురించి కూడా ఒక డిస్కషన్ జరిగింది లాస్ట్ మ్యాచ్లో. చాలా స్లోగా ఆడుతున్నాడు, హాఫ్ సెంచరీ చేసినా కూడా 35 పైగా బాల్స్ని తీసుకున్నాడు. ఇంతకు ముందున్నంత ఫాము, ఆ బ్యాటింగ్ ఎబిలిటీ తగ్గింది అనేది కామెంటేటర్సే నేరుగా మాట్లాడారు. సో రేపటి మ్యాచ్లో ఆ వెళితే ఉన్న తిరిగి కవర్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా కోహ్లీ రూపంలో? మీరు అన్నట్టు ముందుగా ఫేవరెట్ ఎవరంటే ఖచ్చితంగా ఆర్సీబీ చాలా ఎక్సలెంట్ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ టీం, వాళ్ళ ఫైర్ పవర్, బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది, బౌలింగ్ బాగుంది. సో దే విల్ స్టార్ట్ యాజ్ రన్అవే ఫేవరెట్స్. ఇక కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి నాకేమీ పెద్ద అభ్యంతరం కలగట్లేదు. ఇప్పుడు ఐ థింక్ అతని స్ట్రైక్ రేట్ 160, 165 ఎంతో ఉంది ఓవరాల్గా ఈ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్. అదేం తక్కువేం స్ట్రైక్ రేట్ కాదే ఏ రకంగా చూసుకున్నా కూడా. లాస్ట్ మ్యాచ్లో అతను 50 చేశాడు. మనకి అంటే మరోవైపు సాల్ట్ కానీ పటిదార్ కానీ వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తే వాళ్ళతో కంపేర్ చేస్తే కోహ్లీ కాస్త స్లో అయినట్టుగా ఉంది. కానీ కోహ్లీ ఇదేంటంటే ప్రత్యేకత ఏంటంటే అతని డాట్ బాల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కోహ్లీ వరుసగా డాట్ బాల్స్ ఇప్పుడు ఆడాడు. 1-2 డాట్ బాల్స్ ఆడినా కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. అతను చేసింది ఏంటంటే ఎక్కువ స్ట్రైక్ సాల్ట్కి ఇచ్చాడు. సాల్ట్ కోహ్లీ పార్ట్నర్షిప్లో కోహ్లీ చేసిన రన్స్ తక్కువ. కానీ ఏంటంటే అతను సింగిల్ తీసి ఫామ్లో ఉన్నాడు, మంచి ఊపు మీద ఉన్న తన పార్ట్నర్కి స్ట్రైక్ ఇస్తున్నాడు. సో కోహ్లీ ఎప్పుడు చేసేది అదే పని. కోహ్లీ రోల్ వాళ్ళ టీంలో చాలా వెల్ డిఫైన్డ్ రోల్ అది. ఏంటంటే కోహ్లీ ఒక ఎండ్లో ఉంటే వికెట్స్ తక్కువ పడితే మరోవైపు వాళ్ళకి బ్రహ్మాండమైన స్ట్రైకర్స్ ఉన్నారు. ఇప్పుడు సాల్ట్ కానీ వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అయితే అతను 215 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఈవెన్ పడికల్ అలాగా ఆడుతున్నాడు. తర్వాత టిమ్ డేవిడ్, షెపర్డ్, జితేష్ శర్మ, బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. ఒకవైపు కోహ్లీ ఏంటంటే ఒక యాంకర్ రోల్, మామూలుగా T20లో యాంకర్ రోల్ అని ఉండదు, కానీ కోహ్లీకి అలా చేయడం తెలుసు. రొటేట్ చేస్తాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉంటాడు కోహ్లీ, అవతల వాళ్ళకి స్ట్రైక్ ఇస్తాడు. సో కోహ్లీ రోల్ వాళ్ళు ఆ రకంగా తీసుకున్నారు. సో అతను ఆ కన్సిస్టెన్సీ కూడా అవసరం. అటు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగాడు, ఇక కప్ కొట్టారు. సో ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే బెటర్ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అందుకని ఆ కోహ్లీ స్ట్రైక్ రేట్ విషయంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ ది వే హీస్ ప్లేయింగ్. ఇప్పటికీ అతను అదే కన్సిస్టెన్సీతో ఆడుతున్నాడు. అలాగే చాలా అతని ఆట తీరులో కానీ అది వే హీస్ మిడిలింగ్ ద బాల్ అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎలాంటి అభ్యంతరం నాకైతే కనబడలేదు. ఎస్, రజత్ పటిదార్ గురించి ఇప్పుడు అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. టీం ఆ స్థాయిలో విజయం సాధించడానికి చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు రజత్ పటిదార్ని ఇండియన్ టీంలోకి తీసుకోవాలి, శుభమన్ గిల్ స్థానంలోకి పటిదార్ని తీసుకొచ్చి భర్తీ చేయాలని కొంతమంది సీనియర్లు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారా? వాళ్ళ ఒపీనియన్ కరెక్టే అంటారా? పటిదార్ ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు బేసిక్గా ఇండియన్ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇటీవల కాలం మన స్పిన్ సరిగా ఆడలేదు. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అగేన్స్ స్పిన్ బౌలర్స్ని ఉతికారేస్తాడు, అతని ప్రత్యేకత. సో అలాంటి ప్లేయర్ అంత మంచి ఫామ్లో ఉన్నాడు. 200 ప్రతి మ్యాచ్లో కూడా 200-250 స్ట్రైక్ రేట్తో అతను ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్స్ని అలా కొడుతున్నాడు, స్పిన్నర్స్ని అలా కొడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్. మామూలుగా ఏంటంటే మనకి ఓపెనర్స్ అంటే 100 మంది వస్తారు, 100 మంది లైన్లో నిలబడతారు ఓపెనర్స్. ఓపెనింగ్ పొజిషన్, నెంబర్ 3 పొజిషన్ చాలా మంది. అతను మిడిల్ ఆర్డర్లో ఉండి అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడి మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వగల ప్లేయర్. అలాంటి ప్లేయర్ ఆల్రెడీ ఇండియాకి ఆడిన కొద్ది మ్యాచ్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. సో డెఫినెట్గా అతన్ని నాట్ ఓన్లీ T20 బోల్ డిమాండ్ ఉంది, ప్లేస్లు కూడా తక్కువ ఉన్నాయి. 1 డేస్లో ఆడించాలి నన్ను అంటే. టెస్ట్ మ్యాచ్లో అతను ఆడి పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు, కానీ స్పిన్ బౌలింగ్ బాగా ఆడే ప్లేయర్ కాబట్టి అతన్ని అన్ని ఫార్మాట్స్కి కన్సిడర్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. వన్డేలో ఏ డౌన్ దిగాలంటారు సార్? వన్డేలో అంటే ఇప్పుడు మీకు అక్కడ వేకెన్సీస్ లేవు యాక్చువల్గా. ఇప్పుడు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్, రాహుల్, మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్లేసెస్ లేవు. కానీ వన్డేలో అతన్ని టీంలో స్క్వాడ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతాడు. స్పిన్ బాగా ఆడే ప్లేయర్గా మీరు అతనికి ఎప్పుడు కూడా అతన్ని ప్లేస్ విషయం ఆలోచించాలి. తర్వాత టెస్ట్ మ్యాచ్లో మనకున్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే మనం బయట అయినా ఇండియాలో అయినా స్పిన్ సరిగా ఆడట్లేదు. సో అతను టెస్ట్ మ్యాచ్లు కూడా కన్సిడర్ చేయాలని అనుకుంటున్నాను. సో అలాగే ఒకవేళ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఫామ్ కోల్పోతే వాళ్ళ స్థానంలో ఒకవేళ టీంలోకి తీసుకొస్తే, ఆ ప్లేయర్స్ జట్టులో ఉన్న టీంలోకి ఇతను కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటే వాళ్ళ ప్లేస్లో ఆడించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ వరల్డ్ కప్లో కూడా మనం చూసాం, ఇషాన్ కిషాన్ మళ్ళీ తిరిగి సంజు శాంసన్ ఇద్దరు కూడా అలాగే హీరోలు అయ్యారు. సో అలాంటి పరిస్థితులు ఏమన్నా పటిదార్ కూడా వస్తాయనుకోవచ్చా?
అదే సెలెక్టర్స్ రాడార్లో ఉండాలి అతను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఆడతారు అని మనం అనుకోలేదు. టీంలో ఉన్నా కూడా, స్క్వాడ్లో ఉన్నా కూడా 11లో చోటు దొరుకుతుందని ఎవరు అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి అలా కలిసి వచ్చినాయి. ఇద్దరు కూడా వరల్డ్ కప్లో హీరోస్గా మారారు. అలాగే రజత్ పడిదాన్ కూడా సెలెక్టర్స్ వాళ్ళ రాడార్లో పెట్టుకుని అతనికి సఫిషియెంట్ అవకాశాలు ఇస్తే రాబోయే వరల్డ్ కప్స్లో ఈ కుడ్ బి అవర్ హీరో. అతనుకున్న ఎబిలిటీతో, అతనుకున్న బిగ్ హిట్టింగ్, అతను ఆడే తీరు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనకి ఎక్కువ మంది లేరు. సో అలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా సెలెక్టర్స్ వాళ్ళ దృష్టిలో రెగ్యులర్ కన్సిడర్ చేస్తూ ఉన్నారు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో ఎంతవరకు పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? లక్నో లాస్ట్ మ్యాచ్లో మనం చూసి ఎలా మ్యాచ్ను కోల్పోయిందో. సో అంతకుముందు హీరోగా మారిన ముక్కులు కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో లక్నో పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిషబ్ పంత్ ఫామ్లో లేడు పెద్దగా, ఒక మ్యాచ్ ఒకటే ఆడాడు సరిగా. నికోలస్ పూరన్ చాలా ఎక్సలెంట్ ప్లేయర్ ఈ ఫార్మాట్లో, కానీ అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. సో వాళ్ళకి ఈవెన్ మార్చ్ కూడా సరిగా ఆడలేదు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ బాగుంది కానీ బ్యాటింగ్లో వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ కూడా సమాద్ కానీ బదోని కానీ కన్సిస్టెంట్గా ఆడట్లేదు. సో డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు, చాలా ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళు క్యాచ్లు వదిలేస్తున్నారు. సో ఎందుకన్నా టీం పర్ఫెక్ట్గా సెట్ అయినట్లేదు. ఆన్ పేపర్ చూస్తే టీం చాలా బాగా కనిపిస్తుంది. మంచి నేమ్స్ ఉన్నాయి, బిగ్ నేమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మార్క్రమ్ లాంటి ఒకరిద్దరు ప్లేయర్స్ తప్ప బౌలర్స్లో షమీ కానీ ప్రిన్స్ యాదవ్ కానీ మిగతా వాళ్ళెవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో బౌలర్స్ సమీ కానీ అవేష్ ఖాన్ వీళ్ళ బౌలింగ్ రేపు ఏమన్నా బెంగళూరు మీద ఏమన్నా కాస్త ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందంటారా? అయితే బెంగళూరులో జనరల్గా అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది, చిన్న గ్రౌండ్ అది, 6 సీటింగ్ గ్రౌండ్ అది. దాంట్లో మరి వీళ్ళు ఎంతవరకు కట్టడి చేయగలుగుతారు? షమీ అయితే సూపర్ ఫామ్లో ఉంది. షమీ బౌలింగ్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సో షమీ అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అతను చాలా ఈ సీజన్లో అతను వాళ్ళ బెస్ట్ బౌలర్గా కనిపిస్తున్నాడు. అలాగే దిగ్వేష్ రాఠీ అనే ఒక మంచి స్పిన్నర్ కూడా ఉన్నాడు వాళ్ళకి. సో వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఆ బౌలింగే. సో ఈ మ్యాచ్ నన్ను అడిగితే ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ లక్నో బౌలింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే లక్నో బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్లో ఏమో బౌల్ అంత ఫైర్ పవర్ మనకు కనిపిస్తుంది. ఎస్, ఇక హెజిల్వుడ్ రాకతో సో బెంగళూరు టీం బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చా? హెజిల్వుడ్ ఒక మ్యాచ్ ఆడి మళ్ళీ తర్వాత రెస్ట్ ఇచ్చారు. బహుశా ఈ మ్యాచ్ ఆడతాడు అతను. సో అన్ని టీమ్స్ కంటే రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉండొచ్చు, కానీ నన్ను అడిగితే ఈసారి ఐపీఎల్లో ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ సోఫార్ ఇస్ డెఫినెట్లీ ఆర్సీబీ. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఖచ్చితంగా బెంగళూరుకి సో ఒక అచ్చొచ్చినటువంటి గ్రౌండ్, హోమ్ గ్రౌండ్. సో ఆల్రెడీ మనం ముంబైలో చూసాం వాంకెడిలో ఎలాంటి విధ్వంసం జరిగిందో. మళ్ళీ అలాంటి పరుగులు వరద మళ్ళీ రాబోతుంది అనుకోవచ్చా ఈ మ్యాచ్లో? వాళ్ళు 240-250 ఆ రేంజ్లోనే ఆడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద స్కోర్కి వెళ్ళే అవకాశం ఉంది. 300 గురించి అందరూ ఎస్ఆర్హెచ్ అన్నారు, లేకపోతే రాజస్థాన్ అన్నారు. కానీ వీళ్ళ బ్యాటింగ్ చూస్తే అంటే వీళ్ళు స్టార్టింగ్లో నుంచి స్టార్టింగే కాకుండా చివరిలో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈసారి 300 వస్తే అది ఆర్సీబీ ద్వారా వచ్చే అవకాశం కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. సో ఎంత పర్సంటేజ్ విన్ ప్రిడిక్షన్, ఎవరికి ఏ టీంకి ఎంత పర్సంటేజ్ ఇవ్వబోతున్నారు? ఐ కెన్ గివ్ అప్ టు 65%. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడున్న తీరులో వాళ్ళు మరీ చెత్తగాడితే తప్ప ఓడుకునే పరిస్థితి కనబడట్లేదు. సో ఐ విల్ గివ్ 65% ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ. సో నిన్న జరిగిన మ్యాచ్లో జరిగిన అలాంటి అద్భుతాలు జరిగితే తప్ప ఎల్ఎస్జీకి అంత ఈజీగా గెలిచే అవకాశం అయితే లేదంటారు? డెఫినెట్లీ. ఎస్, ఇక టాస్ ఏమైనా కీలకంగా మారబోతుందా? సో ఆబ్వియస్లీ చేసింగ్ టీమే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయా? చేసింగ్ టీమే గెలవడానికి అవకాశాలు ఉంటాయి, కానీ ఆర్సీబీ ఇంప్రూవ్ చేశారంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మనం చాలా పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టి గెలుస్తాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి టాస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, టాస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పెద్ద స్కోర్ చేయగలిగితే, ఇప్పుడైనా 200 సరిపోవట్లేదు, ఏ టీం కూడా 200 సరిపోవట్లేదు. యూ కెన్ పుట్ అట్లీస్ట్ 220+ ఆన్ ద బోర్డ్. అట్లా కూడా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా గెలిచే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వెంకటేష్ గారు చెప్పినట్టుగా తిరిగి ఆర్సీబీ బెంగళూరు తన ఫామ్ను కొనసాగించే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మళ్ళీ లక్నోను బీట్ చేయబోతుందా, లేదంటే లక్నో గట్టి పోటీ ఇచ్చి బెంగళూరుకు షాక్ ఇవ్వబోతుందా? ఈ మ్యాచ్లో ఎవరు హీరోలుగా మారేటువంటి అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.